అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజలకి మరింత సంక్షేమం అందించే విధంగా సంక్షేమంతో పాటు పారదర్శకత, టెక్నాలజీని ఉపయోగించుకుని మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ యంత్రాంగం పరిపాలన అంతిమంగా ప్రతి కుటుంబానికి మేము చేసే కార్యక్రమం అందే విధంగా మా వంతు మేము అడుగులేసుకుంటూ సుపరిపాలనలో భాగంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పింది ఏంటంటే, కామన్ మ్యాన్ని, సామాన్యుని మనం ఆదుకునే విధంగా ప్రభుత్వం నుంచి ఏ పథకం చేసినా, ఏ కార్యక్రమం చేసినా అందులో నిజాయితీ ఉండాలి. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20వ తారీఖు నుంచి స్మార్ట్ రైస్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించబోతున్నాం. దాదాపు 1,45,00,000 రైస్ కార్డ్స్ ఉచితంగా ఇప్పుడు ఎవరికైతే కార్డ్స్ ఉన్నాయో వారందరికీ కూడా కొత్తగా దాదాపు 6,71,000 మందికి మనం నమోదు చేసుకున్న వాళ్ళకి కూడా ఈ అవకాశం కల్పించి ఒక భారీ స్థాయిలో టెక్నాలజీని ఉపయోగించుకుంటూ, బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఇటువంటి కార్యక్రమం జరుగుండదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సమయం తీసుకుంటుంది. కానీ 25వ తారీఖున ప్రారంభించబోయే ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి అందించడానికి కోసం కూడా ఒక ప్రయత్నం చేయబోతున్నాం. సో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం డిపార్ట్మెంట్తో టైఅప్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 1,45,00,000 కుటుంబాలకి అందించే విధంగా ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్ తీసుకొచ్చాం. ఇదివరకు కూడా మీ అందరికి కూడా వివరించాం. మేము దీంట్లో చాలా స్పష్టంగా కేవలం ప్రభుత్వ చిహ్నాలు, ఎవరైతే ఫ్యామిలీ హౌస్ హోల్డ్ హెడ్ ఉంటారో వాళ్ళ ఫోటో ఒక్కటే ఉంటుంది. సేఫ్టీ మెజర్గా QR కోడ్ ఉంటుంది. వెనక వైపు కుటుంబ సభ్యుల వివరాలు, అదేవిధంగా ఒక కస్టమర్ టోల్ ఫ్రీ నంబర్ లాగా ఒక హాట్ లైన్ ఒకటి ఏర్పాటు చేసి 1967 అనేది ఎవరైనా ఎప్పుడైనా ఫోన్ చేసుకోవచ్చు. ఈ వ్యవస్థ అంతా కూడా దాదాపు 2 నెలల నుంచి ప్రిపేర్ అయ్యి ప్రింటింగ్ చేయించి జిల్లాల వారీగా సంబంధించిన తహసీల్దార్లకు మండల వారీగా పంపించి అక్కడ కూడా లాస్ట్ మైల్ డెలివరీ పర్ఫెక్ట్గా జరగాలి, డిలే జరగకూడదు, మిస్యూజ్ కాకూడదు అనే ఉద్దేశంతో మా అధికార యంత్రాంగం దీని గురించి చాలా లోతుగా ఆలోచించి, ఇంతకుముందు నేను అన్నట్టు గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బందితో పాటు ఆ డిపార్ట్మెంట్తో టైఅప్ చేసుకుని ముందుకెళ్ళాం. ఈ యూనిక్ ఫీచర్లో మొట్టమొదటిసారి మేము డెలివరీ చేసే ముందు కూడా QR కోడ్ ఏర్పాటు చేసి ఇటువంటి బాక్సెస్లో ఈ కార్డ్స్ అన్ని కూడా పంపించడం జరుగుతుంది. అంటే ప్రతి తహసీల్దార్ గారికి, ప్రతి మండలానికి ఆ సంబంధించిన ఫేర్ ప్రైస్ షాప్ నంబర్ ఏదైతే ఉంటుందో ఆ ఫేర్ ప్రైస్ షాప్కి సంబంధించిన కార్డ్స్ అన్ని కూడా ఇటువంటి బాక్స్లో సీల్ చేసి ప్రతి బాక్స్కి మళ్ళీ ఒక QR కోడ్ పెట్టి ట్రేసబిలిటీ ఏర్పాటయ్యే విధంగా ఏ రోజుకి అక్కడ మేము డెలివరీ చేసామో ఆ రోజు నుంచి అది సరిగ్గా మండల స్థాయికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తహసీల్దార్ గారి ఆఫీస్ నుంచి స్థానిక గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బందితో కలిసి ఆ ఫేర్ ప్రైస్ షాప్ డీలరు పంపిణీ చేసే విధంగా ఒక ఏర్పాటు చేశాం. ఇక్కడ మీరందరూ గమనించాల్సింది ఏంటంటే, భారతదేశంలో మొట్టమొదటిసారి ఎవరైతే దివ్యాంగులు ఉంటారో, ఎవరైతే 65 సంవత్సరాలు నిండిన వారు ఉంటారో వాళ్ళకి రేషన్ డోర్ డెలివరీ చేయాలనే ఒక ప్రయత్నం గత 3 నెలల నుంచి మేము చేస్తూ వచ్చాం. దాదాపు 16,70,000 మందికి ప్రతి నెల
ఈ 3 నెలల నుంచి కూడా అద్భుతంగా మేము అందించగలుగుతున్నాం. అదే తరహాలో ఈ కార్యక్రమం గురించి కూడా ఆలోచించుకుని 25వ తారీఖున 9 జిల్లాల్లో ప్రారంభించబోతున్నాం. ఆ 9 జిల్లాల్లో కూడా ఆ జిల్లా సంబంధించిన గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులతోటి జిల్లా స్థాయి సమావేశం, నియోజకవర్గ స్థాయి సమావేశం, మండల స్థాయి సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని ఈ కార్డుల పంపిణీ కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో జరిగేటట్టు ఇంతకుముందే మేము రాష్ట్ర వ్యాప్తంగా జాయింట్ కలెక్టర్లతోటి, మా డిఎస్ఎల్తోటి, డిఎం సిబ్బందితో మాట్లాడి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ డేటా ఎంతవరకు ఇంటగ్రేట్ చేశామంటే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో ఒక యాప్ డిజైన్ చేసి ఇదే క్యూఆర్ కోడ్ బాక్సెస్కి ఎట్లా ఇచ్చాము, ప్రతి కార్డుకు కూడా డెలివర్ అవగానే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఇమ్మీడియట్గా ఒక డాష్ బోర్డ్ ఏర్పాటు చేసాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆ డాష్ బోర్డులో ఈరోజు ఎన్ని కార్డులు పంపిణీ అయినాయి, ఎక్కడ పంపిణీ అయింది, ఎక్కడ షార్ట్ ఫాల్ వచ్చింది, ఒకవేళ ఎక్కడైనా పొరపాటు జరిగితే అది కూడా మాకు ఆ సమాచారం అందించే విధంగా టెక్నాలజీని ఆ విధంగా ఉపయోగించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. ప్రతి ఫేర్ ప్రైస్ షాప్కి ఒక గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం నుంచి ఒక సిబ్బందిని అలాట్ చేశాం. స్థానికంగా ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక విఆర్ఓ, అదేవిధంగా సర్వేయర్ లేదా ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ లేదా ఒక మహిళా పోలీస్ని అలాట్ చేసి ఆ ఫేర్ ప్రైస్ షాప్ డీలర్ ద్వారా ఇంటింటికి వెళ్లి ఈ కార్డుల పంపిణీ కార్యక్రమం 15 రోజుల లోపే పూర్తి చేసుకునే విధంగా వెసులుబాటు ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. స్థానికంగా ఉన్న జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఈ 25వ తారీఖు నుంచి ప్రారంభించబోయే ఈ కార్యక్రమంలో కంప్లీట్గా డిజిటల్ ట్రాకింగ్ ఏర్పాటు చేశాం. వాళ్ళకు కూడా మేము ఆ వెసులుబాటు అవకాశం కల్పించాం. ఆ డాష్ బోర్డ్ ద్వారా ఆ జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఇమీడియట్గా చెకప్ చేసుకుని వాళ్ళ జిల్లాకు సంబంధించిన అనేక మండలాల్లో ఏ విధంగా ఈ పంపిణీ జరుగుతుందో దానిపైన కూడా వారు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవచ్చు. ఎవరైతే మైగ్రేట్ అయ్యి ఇతర ప్రాంతాల నుంచి వలసకి వెళ్లారో ఆ కార్డుదారులు మాత్రం నేను కోరుతున్నాను, దయచేసి మా డిపార్ట్మెంట్ నుంచి ఒరిజినల్గా మీరు ఏదైతే కీ రిజిస్టర్లో ఎంటర్ అయ్యారో, అంటే మీరు కార్డు తీసుకునేటప్పుడు ఫస్ట్ టైం ఎక్కడైతే మీరు ఫేర్ ప్రైస్ షాప్లో మీరు నమోదు చేసుకున్నారో మీ వివరాలు మీరు అక్కడే కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము మొన్న ఒక రీజనల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినప్పుడు విశాఖపట్నంలో మా దృష్టికి వచ్చింది, కొన్ని రేషన్ షాప్లో 143% రేషన్ కూడా మేము పంపిణీ చేస్తున్నాం. ఎందుకంటే విజయనగరం, శ్రీకాకుళం, ఇతర జిల్లాల నుంచి వలసలకు వచ్చిన వాళ్ళు విశాఖపట్నం స్థిరపడ్డారు కాబట్టి రేషన్ సరుకులు ఎక్కడైనా తీసుకోవచ్చు కాబట్టి అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు. కానీ రైస్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు మాత్రం కంపల్సరీగా వాళ్ళ ఫేర్ ప్రైస్ షాపులు ఎక్కడైతే వాళ్ళు నమోదు చేసుకున్నారో అక్కడికే వాళ్ళు వెళ్ళి కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటూ, ఈ 15 రోజుల కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ముందుకెళ్లాలి. అంటే 25వ తారీఖున ప్రారంభించబోయే ఈ కార్యక్రమం నేను మీకు డేట్లతో సహా చెప్తాను. 4 విడతలుగా మేము డివైడ్ చేశాం. దానికి కారణం కూడా ఎక్కడ కూడా డెలివరీ మెకానిజంలో పొరపాటు జరగకూడదు, డిలే జరగకూడదు, మిస్యూజ్ కూడా జరగకూడదు. ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలో ఒక అద్భుతమైన కార్యక్రమంతో ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా టెక్నాలజీని ఉపయోగించుకుని ఏ నెలకు ఆ నెల రేషన్ సరఫరా సక్రమంగా జరుగుతుందా లేదా అనేది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఐవీఆర్ సర్వే చేయించుకుని తెప్పించుకుంటున్నారు. ఎవరైతే రేషన్ షాప్లో ఆ సరుకులు తీసుకోలేదు అని కొంతమంది నమోదు చేస్తున్నారో అటువంటి రేషన్ షాపుల పైన ఇమ్మీడియట్గా అదే నెలలోనే జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అక్కడ ఇన్స్పెక్షన్ కూడా కార్యక్రమం చేసేటట్టు ఒక యాప్ డిజైన్ చేసి ప్రతి నెల క్షేత్రస్థాయిలో అటువంటి పర్యవేక్షణ తీసుకురాగలిగాం. 25వ తారీఖున ప్రారంభించబోయే ఈ కార్యక్రమం ముందుగా 9 జిల్లాలకు పరిమితం అవుతుంది. విజయనగరం, ఎన్టీఆర్ జిల్లా, తిరుపతి జిల్లా, విశాఖపట్నం, నెల్లూరు, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాలు. ఇది 25వ తారీఖున ప్రారంభించబోయే 9 జిల్లాలు.
30వ తారీఖు నుంచి చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు, సెప్టెంబర్ 6వ తారీఖు నుంచి అనంతపురం, అల్లూరు సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లి. చివరి దశ 15వ తారీఖు నుంచి ప్రారంభించబోయే కార్యక్రమంలో బాపట్ల, పల్నాడు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లా. సో మొదటి విడతలో ఈ 9 జిల్లాల్లో 53 లక్షల కార్డులు పంపిణీ చేయబోతున్నాం. రెండో విడతలో 23,70,000 కార్డులు పంపిణీ చేయబోతున్నాం. మూడో విడతలో 23 లక్షల కార్డులు పంపిణీ చేయబోతున్నాం. నాలుగో విడతలో 46 లక్షల కార్డులు పంపిణీ చేయబోతున్నాం. సో ఇంత భారీ కార్యక్రమం ప్రజలకి మరింత అంకిత భావంతో పనిచేస్తూ మా కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని సంబంధించిన అధికారులను, గౌరవ ప్రజాప్రతినిధులందరినీ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. తప్పకుండా ప్రతి జిల్లాలో పర్యవేక్షణలో ఎక్కడ లోపం లేకుండా, టెక్నాలజీ ఉపయోగించుకోవడంలో కూడా ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తాను. అవునండి, పోర్టబిలిటీ అలౌ చేశాం. మీరు ఏ రేషన్ షాప్కి వెళ్ళినా కూడా మీరు దాన్ని ఎక్కడ ఇబ్బంది కలగకుండా అందరికీ కూడా అవకాశం ఇస్తారు. శాంపుల్ కార్డ్స్ మీరు ఎవరికైనా తీసుకుంటారంటే యూఆర్ మోస్ట్ వెల్కమ్. అదేవిధంగా మీకు ఈ షెడ్యూల్ కూడా మీకు కాపీస్ ఇచ్చేస్తామండి. థ్యాంక్ యూ. లేదండి, ఒక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సమస్య తప్ప స్ప్లిట్టింగ్ విషయంలో ఎక్కడ కూడా మేము ఏ అప్లికేషన్స్ అయితే వచ్చినాయో అన్ని అప్లికేషన్స్ ని మేము డిస్పోజ్ ఆఫ్ చేసాం. అన్ని పూర్తయినాయి. మీకు గతంలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్పమంటే మీకు ఆ వివరాలు చెప్తాను. No, this address size and all that. టోటల్ గా మాకు 17,59,434 అప్లికేషన్స్ వచ్చినాయండి. అందులో 16,67,032 అప్లికేషన్లు మేము అప్రూవ్ చేశాం. పెండింగ్ ఉన్నది 5%, 92,402. ఇందాక నేను అన్నట్టు కొత్త కార్డులు ఉన్నాయి, చేంజ్ ఆఫ్ అడ్రస్లు ఉన్నాయి, మెంబర్ డిలీషన్లు, మెంబర్ అడిషన్లు అన్నీ ఉన్నాయి. ఆన్ గోయింగ్ ప్రాసెస్, నిరంతరంగా జరిగే ప్రక్రియ. నేను యాజ్ ఆఫ్ టుడే చెప్తున్నాను. నిర్ణయిస్తామండి. కంటిన్యూ ప్రాసెస్ ఆన్లైన్ అండి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. నిరంతరంగా జరిగే ప్రక్రియ. ఏమండి లేదు, ఎప్పుడు అందుబాటులోనే ఉంటాయి. మీరు గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంకి వెళ్తే ఈ డేటాబేస్ అంతా అక్కడ ఉంటుంది. తప్పకుండా మీరు చెక్ చేసుకుని మీరు తీసుకోవచ్చు. ఇనీషియల్ గా ఒకేసారి ఒత్తిడి ఎక్కువ ఉండింది కాబట్టి ఆ వారం 10 రోజులు డెఫినెట్ గా అప్పుడు కొన్ని సమస్యలు వచ్చినాయి. టెక్నికల్ గా మనకి సర్వర్ డౌన్ అయింది. దాని తర్వాత మాత్రం మనం స్ట్రీమ్ లైన్ చేసుకున్నామండి. అంటే మీకు లెక్క చెప్తున్నా కదా, 17 లక్షల్లో 16 లక్షల వరకు మనం ఆల్రెడీ క్లియర్ చేసాం. 16,47,000 క్లియర్ చేశాం. సో ఆ పెండింగ్ అనేది చాలా తగ్గించాం. ఇంకా ఏమైనా ఉన్నా అది రాబోయే రోజుల్లో క్లియర్ చేసుకుంటూ వెళ్తాం.